హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి పిండితో ఉప్మా చేసి చూపిస్తాను. మామూలుగా మనం చేసుకునే ఉప్మాలా కాకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 4 కప్పుల వాటర్ పోసేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగించుకోవాలి. ఇంకో స్టవ్ పైన ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు కాజుని. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చీలని 2 ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇంకో 1/2 కప్పు రాగి పిండిని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా చేసేయండి. ఇప్పుడు వాటర్ మరుగుతూ ఉన్నాయి కదా, ఆ వాటర్ తీసుకొని కలుపుకుంటూ ఈ పిండిలో పోసేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ రాగి పిండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే హెల్త్కి ఎంతో మంచిదైన రాగిపిండి ఉప్మా రెడీ. 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు రాగి పిండిని తీసుకున్నాం కాబట్టి అది 1 కప్ అయింది. 1 కప్పుకి 4 కప్స్ వాటర్ని తీసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.